ఏపీ ప్రభుత్వం అధికారులు ఉద్యోగుల సమిష్టి కృషితో మోంతా తుఫాన్ నుంచి నష్టాన్ని చాలా వరకు తగ్గించామని అన్నారు సీఎం చంద్రబాబు. ఈ విపత్తులో ఒక్క ప్రాణం కూడా పోకుండా చూసామంటే అది మన టీం వర్క్ కు నిదర్శనమన్నారు. విపత్తు ఏదైనా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి. తుఫాను సమయంలో ఉత్తమ సేవకులైన 137 మందిని సన్మానించారు. ఉత్తమ సేవకుల సన్మానాన్ని జిల్లా స్థాయిలోనూ నిర్వహిస్తామని అన్నారు చంద్రబాబు. మొంతా తుఫాన్ను టీమ్ స్పిరిట్ తో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఇకపై కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సైక్లోన్ మొంతా ఫైటర్ల అభినందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో తుఫాను సమయంలో విశేష ప్రతిభ కనబర్చిన 137 మందికి మెమెంటోలు, సర్టిఫికెట్లను సీఎం అందించారు. ప్రతి సంక్షోభం మనకు ఒక అవకాశమని, ఈసారి వచ్చిన తుఫాను నష్టాన్ని తగ్గించగలిగిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సైక్లోన్ అనుభవాన్ని మున్ముందు విపత్తుల కార్యాచరణ కోసం మాన్యువల్ గా రూపొందిద్దామని సీఎం పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అందరినీ సమన్వయపరచడం వల్లే మొంతా తుఫాన్ నష్టాన్ని తగ్గించగలిగామని ముఖ్యమంత్రి అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ద్వారా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, మానిటరింగ్, అలర్ట్ మెకానిజం, రెస్క్యూ మెకానిజం, రిహాబిలిటేషన్, నార్మల్సీ ఇలా 5 పాయింట్ల ఫార్ములాను అనుసరించి నష్టాన్ని తగ్గించామని చంద్రబాబు వివరించారు. అవే 2.0 వ్యవస్థ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి రియల్ టైంలోనే హెచ్చరికలు పంపించామని తెలిపారు. ఎక్కడ ఎవరు చనిపోకూడదు, అదే సమయంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని పూర్తిగా కాపాడాలని ముందుకు పోయాం. ఎప్పుడైతే ఇది పెట్టుకొని పోయామో ఒక 5 పాయింట్స్లో మీరు చూస్తే మానిటరింగ్, అలర్ట్ మెకానిజం, రెస్క్యూ ఆపరేషన్స్, రీహాబిలిటేషన్, నార్మల్సీ, ఈ 5 ప్రిన్సిపల్స్ పెట్టుకొని వెళ్ళాం. తుఫాన్ని వచ్చినప్పటి నుంచి ట్రాకింగ్ మొదలుపెట్టాం. డ్రోన్ల ద్వారా తుఫాన్లో చిక్కుకున్న వారి ప్రాణాలు కూడా కాపాడామని సీఎం వివరించారు. పర్చూరు వాగులో కొట్టుకుపోతున్న షేక్ మున్నా అనే వ్యక్తిని, ఓ ప్రార్థనా మందిరంలో చిక్కుకున్న 15 మందిని కూడా కాపాడగలిగామని చంద్రబాబు చెప్పారు. అంతా కలిసి చేసిన సమిష్టి కృషితో ఇది సాధ్యమైందన్నారు. 602 డ్రోన్లను కూడా ముందస్తుగానే సిద్ధం చేసుకున్నామని, OSOPని తయారు చేసుకుని శాటిలైట్లు, డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి అలర్టులు పంపించామని సీఎం వివరించారు. వాగులో పర్చూరులో ఒక అతనైతే షేక్ మున్నా అనే వ్యక్తి కొట్టుకొని పోతా ఉంటే డ్రోన్తో ఐడెంటిఫై చేసి అతను కాపాడుకోగలిగాం. ఒక ప్రార్థనా మందిరం చుట్టూరు వరద నీళ్ళు వస్తే ఐడెంటిఫై చేసి ఒక 15 మందిని మనం కాపాడగలిగాం. అదే మరి ఎక్కడికక్కడ వాటర్ వచ్చినప్పుడు ముందుగానే జాగ్రత్తలు తీసుకొని మేము వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు పంపిస్తే మీరు చాలా సమర్థవంతంగా యాక్ట్ చేశారు. నేను చాలా సైక్లోన్లు చూశాను, కానీ ఫస్ట్ టైం నా జీవితంలో యంత్రాంగం, టెక్నాలజీ ఇంటిగ్రేట్ అయ్యి లాస్ట్ మైల్లో సమర్థవంతంగా మనం హ్యాండిల్ చేయగలిగాం. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు క్షేత్రస్థాయిలో అందరినీ అప్రమత్తం చేసి రక్షణగా నిలిచారని, సీఎస్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అంతా కలిసి ప్రజలను కాపాడటంలో సఫలీకృతమయ్యారని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇక ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీసులు బాగా పనిచేశారన్నారు. వారిని గుర్తించి అందరికీ స్ఫూర్తిని చాటాలనే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సీఎం చెప్పారు. గతంలో ఏ అంశం చెప్పాలన్నా గ్రామాల్లో టామ్ వేయాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా గ్రామాల్లో ఏర్పాటు చేసిన మైకుల ద్వారా హెచ్చరికలు పంపామని ముఖ్యమంత్రి చెప్పారు. త్వరలో రాజధాని నుంచే గ్రామ స్థాయి వరకు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.